టిఫిన్ అయిపోయిందా? అయిపోయింది, తినేసాం. మరి నాకేది? మీకు నేను రాత్రే చెప్పాను కదా, ఆ పుట్టింటికి తీసుకెళ్లే వరకు మీకు ఫుడ్ కట్టు. ఏదో సరదాగా అన్నాం అనుకున్నానే, కానీ నేను సీరియస్ గా తీసుకున్నాను. అయినా ఇప్పుడు ఉన్న పలంగా ఎందుకే అక్కడికి? ఉన్న పలంగా ఏంటి, అసలు మిమ్మల్ని ఎప్పటి నుంచి అడుగుతున్నాను తీసుకెళ్ళమని. నా మాటకు విలువిస్తే కదా. ఎంతసేపు మీ చుట్టాలింటికి మీ ఫంక్షన్లకే తీసుకెళ్లారు గాని ఎప్పుడైనా మా పుట్టింటిని పట్టించుకున్నారా? పట్టించుకునేంత ఏముంది అక్కడ? ఈ విషయం ఇప్పుడు కాదు, నన్ను కట్టుకోక ముందే చూసుకోవాలి మీరు. అయినా తీసుకున్నారుగా బోల్డంత కట్నం. ఏమిచ్చారే బోడి? సేవంటి బిందులు, స్టీల్ కంచాలు, కనీసం అల్లుడికి ఒక వెండి కంచం పెడదామని ఇది కూడా లేదు మీ నాన్నకి. తిట్టేస్తాను మిమ్మల్ని. నన్నేమైనా అనండి కానీ మా పుట్టింటోళ్ళని అనడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు ఏమంటావే? ఏమీ అనేది లేదు, మా పుట్టింటికి తీసుకెళ్ళండి అంతే. ఇప్పుడు ఊరంటే బోల్డంత ఖర్చు అవుద్దే. సరే అయితే మీకు ఇంక తిండి కట్టు, ఏ హోటల్లో అయినా వెళ్ళి తినండి. లక్ష్మి, మీరు బేస్ వాయిస్ వేసుకొని అరిసినా నా ఫైనల్ మాట ఇదే. నాన్నగారు, మీరు నన్నే అనుకున్నాను. అమ్మను కూడా మీరు రిస్ట్రిక్షన్స్ తో ఇబ్బంది పెట్టేస్తున్నారు. పాపం చూడండి, పూర్ మమ్మీ ఎలా అడుగుతుందో. తీసుకెళ్ళొచ్చు కదండి, అమ్మమ్మ వాళ్ళ ఇంటికే కదా. నాకు సమ్మర్ వెకేషన్ లా ఉంటది. నాకు కొంచెం ఫ్రెష్ ఎయిర్ తగిలినట్టు ఉంటది. ఇల్లంతా ఏకగ్రహం అయిపోయిన తర్వాత ఇంక నేను మాత్రం ఏం చేస్తాను? బట్టలు సర్దండి, బయలుదేరతాం. Few moments later. నాన్నగారు, నేను రెడీ. అయితే రోడ్డు మీదకి వెళ్ళి స్టేషన్ కు ఆటో మాట్లాడు. నాన్నగారు, ఇంతమంది ఇంత లగేజ్ ఆటోలో ఎలా పడతారండి? అయితే మేము ఆటోలో వెళ్తాము, వెనకాతలు నువ్వు లగేజ్ నెత్తి మీద పెట్టుకుని నడుచుకుంటూ వచ్చే. వద్దులేండి, ఏదోలా ఆటోలోనే దూరదాం. లగేజ్ బాగా ఎక్కువ ఉంది, కూలీని పిలుద్దామా అండి? కూలీ ఎందుకే, మన మనుగడ ఉన్నాడుగా. రే, అమ్మ చేతులు బ్యాగ్ పట్టుకో. ఆహా, ఎన్ని ఐటమ్స్. నాన్నగారు, కొంచెం ఆ చిప్సో గిప్సో కొని పెట్టండి, ట్రైన్ లో టైం పాస్ అవుద్ది. తిండి టైం పాస్ కాదురా, ఆకలేస్తే తినాలి. అయినా ఈ చెత్త అంతా ఎందుకు? మీ అమ్మ శుభ్రంగా పులిహార చేస్తుంది కదా, ట్రైన్ ఎక్కాక తిందులే, ఓపి పట్టు. యాత్రికన్ కృపయా ధ్యాన్ దే. ఇప్పుడు మీరు ఎక్కబోయే ట్రైన్ యాజ్ యూజువల్ గా ఓ గంట లేట్ గా రానున్నది. కాబట్టి ఓ పిసికేసుకోకుండా ఓ గంట ఇక్కడే వెయిట్ చేయండి. గంట? ఈ ట్రైన్లు ఏంటో ఎప్పుడూ లేటే. అవును నాన్నగారు, ఇంతకీ మీరు తీసింది ఏసీ టికెట్లే కదా? ఏసీ టికెట్లను ఓసీ కొత్త ఏట్రా తీసేయడానికి? అవి కొనాలంటే గోసి తడిసిపోద్ది. ఈ వేడికి చెమటట్టి నా షర్టు ప్యాంటు డ్రైయర్ కూడా తడిసిపోతుందండి. అయినా ట్రైన్ టికెట్ల దగ్గర కూడా మీకు అక్కుతేటండి బాబు. కకృతి ఏంట్రా కకృతి? ఒక ఏసీ టికెట్ కొనే డబ్బులతో 4 స్లీపర్ టికెట్లు వచ్చాయి, హ్యాపీగా పడుకొని వెళ్ళొచ్చు. కనీసం ఏ థర్డ్ క్లాస్ బోగి అయినా తీసి ఉండాల్సిందండి, కొంచెం కంఫర్ట్ గా ఉన్నాం. ఏ భోగి అయితే ఏట్రా, అన్ని భోగిలు వెళ్ళేది ఆ ఊరికేగా. విండో సీట్ నాది, విండో సీట్ నాది. కొత్త సీట్ కదిపోతాయి యాదవ్వా. ఎద్దులేదైనా ఇంకా అలర మానలేదు. ముందా లగేజ్ తీసి సీట్ కింద జాగ్రత్తగా సర్దు. ఏమే, మీ గొలుసులు గట్టా జాగ్రత్త. మా నాన్నతో జర్నీ అంటే పెద్ద బోరింగ్ గా ఉంటది, ఇంకా మనకి ట్రైన్ లో టైం పాస్ ఎలాగవుద్దో. హాయ్ మామా. మామా, నువ్వేంట్రా ఇక్కడ? ఇలా అనుకున్నానో లేదో అలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని వచ్చు. కాదు మామా, లగేజ్ వేసుకుని వచ్చా. రామేశ్వరం పోయినా శనేశ్వరం వదలనట్టు ఇక్కడ కూడా ఇటు దాపరచాలా? నాన్న ముఖేష్, ఎక్కడికమ్మా నీ ప్రయాణం? అంటే సమ్మర్ కదా అంకుల్, అందుకే మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. సేమ్ పించ్ మామా, నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఓ, ఇంతకీ మీ అమ్మ నాన్న ఎక్కడరా? వాళ్ళ సీట్లు పక్క బోగీలో వచ్చాయి అంకుల్, నా ఒక్క సీటే ఇక్కడ వచ్చింది. వీఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని రైల్వే వాళ్ళకి కూడా తెలుసు మామా, అందుకే మన ఇద్దరికి కలిపి ఒక చోట వచ్చేలా చేశారు. ఏమిట్రా మీ సరసాలు? రారా తొండా, వచ్చి కూర్చో. బేబమ్మ, కొంప తీసి నీ కర్ర కానీ తేలేదు కదా? ఆల్రెడీ లగేజ్ ఎక్కువైపోయిందని ఇంట్లోనే ఉంచాను రా. అమ్మయ్య, ఇవాళ వైలెన్స్ ఉండదన్నమాట. వైలెన్స్ క్రియేట్ చేయడానికి నాకు వెపన్స్ అక్కర్లేదురా, నా హ్యాండ్ చాలు. ఎనీ ప్లేస్, ఎనీ టైం, సింగిల్ హ్యాండ్ బేబమ్మ. అన్నా, ఏంటి మామ అలా డల్ గా ఉన్నావు? బోర్ కొడుతుంది మామా. అయితే బోరుని తిరిగి కొట్టు మామా. ట్రైన్ లో ఉన్నప్పుడు ఎందుకురా ఆటో పంచులు? సర్లే గాని బ్యాగ్ బాగా దిట్టంగా ఉంది, లోపల తినడానికి ఏమేమి ఉన్నాయేంటి? తినడానికి ఏముంటారా? ఏం లేవు, కావాలంటే చెప్పు, జేబులో పూలో ఉంది, ఇస్తాను. ఏడొకడు నాకన్నా బెచ్చగల్లా బిహేవ్ చేస్తాడు. టికెట్ మామా, ఈ మధ్య ట్రైన్ లో కూడా బ్లాక్ టికెట్లు అమ్మేస్తున్నారా? అలాగే ఉంది మామా, బ్లాక్ కోట్ వేసుకుని మరీ అమ్మేస్తున్నాడు. ఒరే, బ్లాక్ కోట్ వేసుకుని టికెట్లు అన్నంత మాత్రాన బ్లాక్ టికెట్లు అమ్మేవాడు కాదురా, అతను టికెట్ కలెక్టర్. సార్, మీ టికెట్ ఇవ్వండి. ఇదిగోండి సార్. పిసినిగొట్టు జగన్నాథం, పిసినిగొట్టు లక్ష్మి, పిసినిగొట్టు శ్రీనివాస్ మనోహర్. కలెక్టర్ గారు, బ్రాకెట్ లో మను. బ్రాకెట్ లో మను, పిసినిగొట్టు బేబమ్మ. ఏజ్ ఏంటి తప్పన్నట్టుంది? ఏదే పిల్ల? పిల్ల కాదు, హైబ్రిడ్ పిల్ల, ఒక్కటే పీస్ నేనే. అయితే ఇక్కడ కరెక్ట్ పడింది అనమాట. 116 మీకు.
ఇదేం బ్యాటింగ్ అండి బాబు, ట్రైన్ పుట్టక ముందు పుట్టారనమాట. కలెక్టర్ గారు మీరు మరీ మొహమాట పడుతున్నారు. బేబమ్మ ట్రైన్ పుట్టక ముందు కాదు, భూమి పుట్టక ముందు పుట్టింది. ఎప్పుడు పుట్టామో కాదురా, సెంచరీ పుట్టామా లేదా అది మ్యాటర్. అబ్బా నోరు లాగేస్తుంది, అర్జెంట్ గా ఏదో ఒకటి మింగేయాలి. సమోసా వేడి వేడి సమోసా బఠానీ. నాన్నగారు సమోసాలు వేడిగా ఉన్నాయటండి. బెల్ట్ కూడా టైట్ గా ఉందిరా, ఏమంటావా? ఆకలేస్తుందంటే బెదిరెత్తారేటండి. సమోసా కొంటే మీ సొమ్ము ఏమైనా పోద్దా? అరేనా మీ బాబు పెట్టి ఫ్రీగా ఇవ్వడానికి సొమ్ముతోనే కొనాలి. పోనీ ఆ బొటానీలైనా కొనండి. అయినా ట్రైన్ లో అమ్మే అడ్డమైన గడ్డ ఎందుకురా? చక్కగా పులిహార చేసిందిగా, అది తినొచ్చుగా. ఎంతసేపు నా జేబుకి చిల్లెలు ఆడదామా అని చూస్తా ఉంటావు. ఆ ముఖేష్ గారు చూడు బుద్ధిగా ఎలా కూర్చున్నాడా. నేను చిన్నప్పటి నుంచి అంతే అంకుల్, బుద్ధిగానే కూర్చుని ఉంటా. వెరీ గుడ్, అలాగే ఉండు. థ్యాంక్స్ అంకుల్. మా నాన్న ఓ పొట్లం కొంటే నీకు సగం ఇద్దాం అనుకున్నాను, ఇప్పుడు అది క్యాన్సిల్. మీ నాన్న కొన్నప్పుడు కదా. ఒరే మను, ఎందుకురా మీ నాన్నతో తిట్లు తింటావు? ఆ పులిహోర తినేచ్చు కదా, నీకోసమే కష్టపడి కలిపాను. ఉండమ్మా, పొద్దున్నుంచి పులిహార పులిహార అనుకుంటా. నాకు రాదేటి పులిహార కలపడం. పొద్దున్నుంచి సామాన్లు సర్దాను, స్టేషన్ కి ఆటో మాట్లాడాను, ప్లాట్ఫామ్ లో అన్ని దాటి లగేజ్ అంతా మోసుకొచ్చాను. ఇంత చేసి నాకు కనీసం చిప్స్ ప్యాకెట్ కూడా కొనిపెట్టలేదు. షో సమ్ బ్లడీ రెస్పెక్ట్ టు ది వర్కర్. నువ్వు ఊరుకోరా, తుత్తు అంటావు. సర్లే ఏడోకు, ఆ సమోసాలోని పిలు, ఒక 5 రూపాయలే కొంటాను. ఇంకెక్కడ సమోసాలు నాన్నగారు, ఆడు భోగిలన్నీ దాటుకుని ఇంజిన్ దగ్గర పోయి ఉంటాడు. పోన్లే, ఆ 5 రూపాయలు మిగిలిని. నాన్నగారు స్టేషన్ వచ్చిందండి, ఆ 5 రూపాయలు ఇవ్వండి, ఓ చిప్స్ ప్యాకెట్ తెచ్చుకుంటా. ఆ బయట చూడు ఎంతమంది జనం ఉన్నారు, వెళ్తే తప్పిపోతావు. వద్దు. నాన్నగారు మీ కన్సర్న్ నేను తప్పిపోతానా లేదా 5 రూపాయలు అయిపోతాయేనా? ఈ తొక్కలో మీటింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఆ డబ్బులు ఎలాగి తీసుకొచ్చేస్తాను. వస్తే బేవమ్మ అవి 100 రూపాయలే. ఏరా ముఖేష్, నీకు కూడా కావాలి చిప్స్ ప్యాకెట్? కావాలి అంకుల్. అయితే మీ నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని కొనుక్కో. ఒరే పిల్లకాయ, ఆ లాస్ అంతా లాసా లేసయ్యి ఉంటదిలే, 50 రూపాయలు. తోటలో నిండా గాలి ఉంది కదరా, ఈ గాలికి ఎందుకు 50 రూపాయలు? ఆ గాలి కొట్టింది నేను కాదు, కంపెనీ వాడు. ఓ పంచి, ఇందులోని గాలి నువ్వు తీసుకుని లాస్ నాకు ఇచ్చే, ఓ 20 రూపాయలు ఎత్తా. ఆ, అలా ఎలా కుదురుద్ది? గంట మోగిచ్చాడు, ఇంకా బేవమ్మ రాలేదు. రే మను, ఒకసారి వెళ్ళి చూడు. నువ్వు ఎన్ని గాలి మాటలు చెప్పినా సరే నేను 20 రూపాయలు ఎత్తాను. బేబమ్మా ట్రైన్ స్టార్ట్ అయిపోతుంది, తొందరగా రా. నువ్వు ఉండరాకి లెక్కే, ఇవాళ ఇంటి దగ్గర నుండి తీసుకుని వస్తాను. ప్యాకెట్ పోతే పోయింది, ట్రైన్ పోయేలా ఉంది, తొందరగా రా. నాన్నగారు బేబం పోయిందండి. ఆ? అంటే తప్పోయిందండి. బేబమ్మ తిప్పలు పెట్టే రకం గాని తప్పిపోయే రకం కాదురా. పద చూద్దాం. అదిగోరా బేబమ్మ. ఇదిగోరా నీ లాస్. ఈ లాస్ కోసం ఇంత రిస్క్ చేసావా? కొంచెం తేడా వస్తే నీ లైఫే లాస్ అయిపోయేది కదే. రిస్క్ లేకపోతే లైఫ్ లో రిస్క్ ఉండదురా టుంబ్రి. బేబమ్మ ట్రైన్ ని క్యాచ్ చేసేంత స్పీడ్ గా ఎలా పరిగెట్టావు? 100 years నుంచి పరిగెడుతున్న గుండెరా ఇది. ఆఫ్టర్ ఆల్ 100 స్పీడ్ ట్రైన్ అంతా బ్లడీ ఫుడ్. బేబమ్మ తిరిగి వచ్చింది, ఫ్యామిలీ అంతా ఇక్కడే ఉంది, అందరం హ్యాపీ మూడ్ లో ఉన్నాం. ఈ టైంలో అంతాక్షరి ఆడితే భలే ఉంటది. మావా సూపర్ ఐడియా రా, రండి స్టార్ట్ చేద్దాం. నాన్నగారు ఫస్ట్ మీరే. ఏట్రా ఫస్ట్ నేనే? పని పాట లేదటి? పని లేదు గాని పాట ఉంది, పాడండి. పాట లేదు బాట లేదు, నాకు నిద్ర వస్తుంది, పైకి ఎక్కి పడుకుంటా. ఎంతసేపు తినడము పడుకోవడమేనా? మనిషి అన్నాక కోసంత కళాపోషణ ఉండాలి. ఏంటో ఇది పొద్దున్నుంచి నా మీద పడుతుంది. నాన్నగారు మొదలెట్టండి. ప్లీజ్ అంకుల్ సింగ్ ఏ సాంగ్. పాడతాను కానీ మన అందరిలోనే పెద్ద బేవమ్మే కాబట్టి ఫస్ట్ బేవమ్మ చేత పాడిద్దాం. ఇంకో బేబమ్మా ఓ పాట వేసుకో. ఎంత సవరించినా గొంతు కాకిలాగే ఉంటది కానీ ముందు పాట మొదలెట్టవే. నా పాటే వింటారా? నేను అడిగింది ఇస్తారా? ఇప్పటికింకా నా వయసు 116. చీటికి మాటికి చిందులేస్తూ జల్సా చేస్తాలే. లే 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 వచ్చింది ఇంకా ఆపే. లే మీద పాటలే ఉన్నాయి అబ్బా. నా దగ్గర ఉంది మామ. పొద్దున్నే నువ్వు లేవనప్పుడు ఈసారి నీకు పాట వినిపించి లేపుదాం అనుకుంటున్నాను రా, వింటావా? ఓహో నా గురించే పాట, సోఫా అని. ప్లీజ్ కంటిన్యూ. లే 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 నా మావా, లే లే నా మావా. లేవనంటావా నా ఫోన్ లేపనంటావా, నువ్వే లేవనంటావా నా ఫోన్ లేపనంటావా.
మామ అక్కడి దాకా రాశాను రా. ఏ పూర్తిగా రాలేపోయావా? నువ్వు ఒకటి సాల్రా బాబు నన్ను సమాధి చేయడానికి. అంకుల్ వా వచ్చింది, మీరు పాడండి. ఈ వాలో గీలంటే నాతో అవ్వదురా. నాకు వచ్చిన పాట ఒకటే, అదే పాడతాను. ఏదో ఒకటి తగలబెట్టండి. పాడండి. మది మధు కలసం పొంగిపోతుంది నీ తలపులతో, ఎదరహాసం ఎలా దాటింది నీ మెరుపులతో. ఇంక చాలరా, నా వల్ల కావట్లేదు. మా వల్ల కావట్లేదండి, ఆపేయండి ప్లీజ్. ఆంటీ ఇంకా మీరు పాడండి. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, కదిలాయి మదిలోన ఎన్నెన్ని కథలు, ఎన్నెన్ని కథలు. నాకు సిగ్గేసేస్తుందిరా, ఇంక నేను పాడను. ఏటి సిగ్గంతా ఈయన్ని చూసే. అమ్మా సూపర్ పాడావు. మామ ఇంక నువ్వు ఒక్కడవే మిగిలేవరా, స్టార్ట్ చేయి. నాన్న ఎప్పుడు నన్ను బెల్ట్తో వెంటాడి ఎమోషన్. ఏం కావాలని అడిగినా, ఏం కొనమని అడిగినా, నడుంకున్న బెల్ట్ తీసిన నోరే మూయించిన, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం ఈ మిడిల్ క్లాస్ జీవితం. మామ అర్జెంట్ రా. ఏంట్రా నా పాటని పాసుకొస్తుందా నీకు? అవును మామ, పద పోసుకుని వద్దాం. డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీరు ఎక్కడ పాడుతూ ఉండండి, మేము అక్కడ పాడేసి వస్తాం. పదమావా. మామ ఈ డోర్లన్నీ లాక్ వేసి ఉన్నాయిరా, ఇప్పుడు ఎలాగా? ఆ డోర్లు లాకేసి ఉంటాయట్రా, ఈ డోర్లు తెరిసే ఉన్నాయిగా, పోసే. ఛీ నీలాగనుకున్నావేంట్రా? అయితే ఆపుకో, ఊరొచ్చాక పోద్ది గాని. అమ్మా అప్పుడు దాకా ఆగితే బ్లాడర్ బ్లాస్ట్ అయిపోద్దిరా. ఏదో దారి ఉంటుంది చూడు మామ, అర్జెంట్. ఇన్ కేస్ ఆఫ్ అర్జెన్సీ పుల్ ది చైన్. మావా నువ్వు అర్జెంట్ అనే కదా అన్నావు. బాగా అర్జెంట్ రా. అమ్మా మావా ట్రైన్ ఆగిందిరా, నీకు పోసుకొచ్చే. ఏ ఎవరమ్మ ఇక్కడ చైన్ లాగింది? ఇంకెవరు, మనమే. ఎందుకు లాగా? ఏమన్నా అర్జెంట్ అయితే లాగమన్నారుగా, మా ఓడికి అర్జెంట్ గా వచ్చింది అందుకని లాగేను. రే అది అర్జెన్సీగా ఉంటే లాగమని కాదు, ఎమర్జెన్సీగా ఉంటే లాగమని. ఏమైంది మాస్టర్, ఏంటి గొడవ? ఇది మీ పిల్లోడేనా? అవునండి, మా అబ్బాయి. ఏం చేశాడు? ఆడికి అర్జెంట్ గా వస్తుందని చైన్ లాగేశాడు. నేను లాగింది ట్రైన్ చైనే కదండి, ఏదో పెద్ద మీ మెల్ల చైన్ లాగేసినట్టు అలా ఫీల్ అయిపోతారేటి? నేనేందుకు ఫీల్ అవుతాను? సరైన కారణం లేకుండా చైన్ లాగితే 2000 రూపాయలు ఫైన్, మర్యాదగా కట్టండి. ఆహా కట్టకపోతే సంవత్సరం వరకు జైలు శిక్ష. కడతారా జైలుకి వెళ్తారా? నాన్నగారు ఫస్ట్ ఆప్షనే బెటర్ అండి, కట్టండి. టీసీ గారు ఇదిగోండి. ఇంకోసారి అడ్డమైనట్లకి లాగారంటే ట్రైన్ నుండి తోహేస్తాను, జాగ్రత్త. ఇంక మీరు వెళ్ళండి. నాన్నగారు కేసు క్లియర్ అయిపోయింది కదండి, ఎందుకని సీరియస్ గా చూస్తున్నారు? ఊరే యాప్రాసదవా, ఆ డబ్బులతో ట్రిప్ అంతా కవర్ చేసేద్దాం అనుకుంటే టీసీకి సమర్పిస్తావా? నాన్నగారు ట్రైన్ అండి, బాగోదండి. ఎందుకు బాగోదురా? నువ్వు అరిస్తే ఆరు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కనపడాలి. అమ్మమ్మ మొత్తానికి ఊరు వచ్చేసాం. ఏదో పెద్ద ట్రైన్ అంతటిని నువ్వే తోసుకొచ్చినట్ట ఎరగబాట్లేట్రా. లగేజ్ దించా. అన్ని బ్యాగులు వస్తున్నట్టేగా? బేబమ్మ క్యారీ బ్యాగులతో పాటు అన్ని బ్యాగులు వస్తున్నట్టే నాన్నగారు. ఏంట్రా ముఖేష్, మావయ్య ఇంటికని చెప్పి మెల్లగా మాతో వచ్చేస్తున్నావు? కాదంకుల్, మమ్మీ వాళ్ళు వేరే కంపార్ట్మెంట్ లో ఎక్కారు కదా, వాళ్ళ గురించి చూస్తున్నాను. హలో మమ్మీ, నేను S4 దగ్గర ఉన్నాను, మీరెక్కడ? మామయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నారా? అదేంటి? ఏమైంది మావా? మా మమ్మీ వాళ్ళు నిన్ను రాత్రే దిగేశారంట్రా. నిన్ను వదిలేసి అలా దిగిపోయారు మావా? అసలు దిగాల్సింది అక్కడేరా, నేను నిద్ర మధ్యలో మర్చిపోయాను. నా ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చిందంట. ఇప్పుడు ఎలాగో ఓ పని చేద్దాం మావా, నాన్నగారు ముక్కుగాని కూడా మనతో పాటు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్దామా? నీకు తిండడం ఎక్కువ, మళ్ళీ నీ మెడకో డోలా. అమ్మో వద్దులేండి, ఏదోలా పంపించేద్దాం. పోన్లేరా ముఖేషు, ఎలాగో ఇంత దూరం వచ్చేసావు కదా, ఒక్కడవే వెనక్కి ఎలా వెళ్తావు? మాతో పాటు మా ఊరొచ్చే. థ్యాంక్స్ ఆంటీ, మీరు చాలా మంచోళ్ళు. ఇంతకీ మీ ఊరు ఇక్కడి నుంచి ఎంత దూరం? కొంత దూరమే మావా, మరి కొద్దిసేపట్లో ఒక అందమైన పల్లెటూరు నీ ముందు ఉండబోతుంది. బాగున్నావా లక్ష్మి? బాగున్నా అమ్మా, ఎలా ఉన్నావు? నిన్ను చూసి ఎన్ని రోజులైందో. నాకేం తల్లి, చక్కగా ఉన్నాను. అయినా నువ్వేంటే ఇలా చిక్కిపోయావు, ఏం తినట్లేదా? అయ్యో ఎందుకు తినట్లేదండి, బానే తింటుంది, కానీ నాకే పెట్టడం మానేసింది. అదేమిటే? ఆయన అలాగే అంటారులే అమ్మా, చాదస్తం. ఒరే మను,
అప్పుడే అంత ఎదిగిపోయావురా? ఎందుకు ఎదగడు? రోజు 3 పూట్ల పడితే అంటున్నాడుగా. ఆ ఎదిగేదేదో జీవితంలో ఎదిగితే బాగుండు. గ్యాప్ ఇవ్వండి నాన్నగారు, గ్యాప్ ఇవ్వండి. ప్రతిసారి గుళ్ళో గంటను బాదినట్టు నన్ను బాధేస్తున్నారు. ఇంతకీ ఈ పిల్లోడెవడే భలే ముద్దుగా ఉన్నాడు? ఆ నా డస్ట్ ఫ్రెండ్, చిచి బెస్ట్ ఫ్రెండ్ అమ్మమ్మ, ముఖేష్. హాయ్ గ్రానీ. అవును, ఈవిడ బేబీ అమ్మే కదే. అవును, బేబమ్మనే. ఒకటే పీస్ హైబ్రిడ్ పిల్ల. ఇంతకీ నువ్వు ఎలాగున్నావా భాగ్యం? ఆరోగ్యం గట్టా బాగుందా? ఏముండడం లేండి, కూర్చుంటే నించోలేను, నించుంటే కూర్చోలేను, ఒకటే మోకాళ్ళ నొప్పులు, నీరసమోను. ఈ వయసుకి మోకాళ్ళ నొప్పులు నీరసమేటే. నన్ను చూడు, ఎంత ఉల్లాసంగా ఉన్నాను, ఎంత ఉత్సాహంగా ఉన్నాను. ఇక్కడ 4 రోజులు ఉంటాను కదా, ఆ ఎక్సర్సైజ్ లో ఏరోబిక్ లో నేర్పుతానులే, తగ్గిపోతాయి. అవునమ్మా, ఇంతకీ తాతయ్యడి? నీకు చికెన్ అంటే ఇష్టం కదరా, తేడానికి వెళ్ళారు. ఆ చికెనా? కొంచెం ఎక్కువ తెమ్మలేకపోయావా? ఎక్కువే తెస్తారా, మనం ఎప్పుడు కిలోకి తగ్గం. కిలో? కొందరు ఉంటారు ఎందుకు. అదిగో మాటల్లోనే వచ్చేసారు మీ తాత. అర్రే పిల్లలారా, అప్పుడే వచ్చేసారా? అవునానా, వచ్చేసాం. అల్లుడు గారు, ప్రయాణం బాగా సాగిందా? బాగా సాగిందండి. ఓ రోజు పట్టింది. అల్లుడి గారికి ఏమాత్రం ఎటకారం తగ్గలేదు. గోదావరం కదండి, ఆ ఎటకారం తగ్గితే మాట వచ్చేద్ది. అంతే అంతే. మావయ్య గారు ఆశీర్వదించండి. సకలైశ్వర్యాలు ప్రాప్తిరస్తు. ముసలోడే గాని మహానుభావుడు. ఊరిని పడి వచ్చారు, స్నానాలు గట్టా చెయ్యండి రా, ఈలో భోజనాలు రెడీ చేస్తాను. అబ్బా, చికెను, మటను, రొయ్యలు, పీతలు, చేపలు. ఒట్టి చేపలు కాదురా, పులస చేపలు. అమ్మమ్మ, నా జీవితంలో ఇలాంటి రోజు వద్దా నేను ఎప్పుడు అనుకోలేదే. ఇంక ఉమ్మేస్తాను. ఒరే ఏంట్రా తిండి, ఏదో కరువు ప్రాంతం నుండి వచ్చినట్టు. వచ్చింది అక్కడి నుంచే కదండి. అమ్మే. ఏమైంది మామ, మీ అమ్మ గుర్తుకొచ్చిందా? లేదు మామ, ముళ్ళు గుచ్చుకుంది. చెట్లు అన్నాక పూలు, చేప అన్నాక ముళ్ళు కామన్ రా, నువ్వే చూసుకుని తినాలి. ఇప్పుడు ఎలా రా? ఏముంది, పేక్ కోసేసి తీసేయడమే. ఆ? ముళ్ళకి ఎందుకు రాయంత సొల్లు? ఏ బిషా? వచ్చింది బేబమ్మ, థ్యాంక్ యూ. Few moments later. ఒరే మను, పెరట్లో కరేపాకు చెట్టు ఉంది, 4 రెబ్బలు కోసుకురారా. హే, నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి రా, చిక్కు చిక్కు చాక్ చిక్కు 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 చాక్. ఆ? ఆడ స్మెల్ ఏదో కొడుతుందే. ఎందుకులే, మళ్ళీ ఏ చెల్లో గిల్లో అంటారు. ఎల్లా కరేపాకు అయితే కోసుకుందాం. ఏంట్రా మను, మీ మరదలు అక్కడ ఉంటే పలకరించకుండా వెళ్ళిపోతున్నావే? మరదలా? దీని గురించి అసలు నాకు ఇన్ఫర్మేషనే లేదే. కన్ఫర్మేషన్ నేను ఇస్తున్నాను కదరా, నీకు మరదలవుతుంది. మీ మావయ్య కూతురు పక్కూర్లోనే ఉంటుంది, మనల్ని పలకరించడానికి వచ్చింది. ఆ? అలా నోరు తెరుస్తావేంట్రా, ముందెళ్ళి మాట్లాడు, లేకపోతే ఫీల్ అవుద్ది. నా బతుక్కి సింగిల్ గానే చచ్చిపోతాను అనుకున్నాను. ఓ మరదలు కూడా ఉందా బోనస్ గా? ఓ లుక్ వేద్దాం. హాయ్ బావా. ఆ, బావా, ఇంకోసారి అనవా? బావా. ఇంకోసారి. మావా, అక్కడేం చేస్తున్నావురా? గడ్డి పీకుతున్నాను రా, గడ్డి పీకుతున్నాను. నీకెందుకు? ఎలా? బావా, నీకు కొంచెం కోపం ఎక్కువ అనుకుంటా. ప్రేమ కూడా ఎక్కువే. అవును, నన్ను చూడడానికి పక్క నుంచి వచ్చావంట. అలా ఏం కాదు బావా, అత్తాలని కూడా చూసినట్టుంటదని వచ్చాను. అబ్బా, అబద్ధం కూడా నీలా అందంగానే ఉంది. ఊరుకో బావా, ఇంతకీ నాకు సిటీ నుంచి ఏం తీసుకొచ్చా? బొక్క, నువ్వు ఉన్నావని ఇప్పుడు తెలిసింది నాకు. ఇంకా నీకోసం ఏం తెస్తాను? నీకోసం చాలా తెచ్చాను, కానీ సంచి ట్రైన్ లో మర్చిపోయాను. ఫోన్లే బావా, నువ్వు వచ్చావు కదా, అదే చాలు. ఆ, ఏదిది? ఓయ్ మరదల పిల్ల, నీ పేరు చెప్పలేదు. మీనాక్షి. ఆహా, మీనాక్షి, ముద్దుగా మీను. మను వెట్స్ మీను. పేరింగే కాదు, రైమింగ్ కూడా అదిరిపోయింది. అయ్యి బాబోయ్, సిగ్గేస్తుంది. అయ్యి బాబాయ్, చూసింది ఇది. చాలా సెకలు ఉన్నారా నీలోని? అంటే బేబమ్మా, అది కాని 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 మామా, నన్ను వదిలేస్తున్నావారా? ఆ? నన్ను వదిలేస్తున్నావా అంటున్నాను. నేను నిన్నెందుకు వదిలేస్తాను మావా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నాకు గడ్డి పీకుతున్నా అని చెప్పి ఇక్కడ మొలకలేస్తున్నావా? నీ చెట్టు పీస్. ఏంటి మావా అంత మాట అంటున్నావు? మరి మరదలు కనపడగానే ఫ్రెండ్ ని పక్కన పెట్టేసావుగా. అయినా నీలాంటి వాళ్ళు ఇంతేరే, ఫస్ట్ ముస్తఫా ముస్తఫా అంటారు, తర్వాత అమ్మాయి కనిపిస్తే మస్తుగా ఉందని నాలాంటి ఫ్రెండ్స్ వదిలేసి వెళ్ళిపోతారు. మావా, నేను అలాంటోని కాదురా. చిప్పో, నువ్వు అలాంటోడే, నాకు అర్థమైపోయింది. మావా,
ఒకటి చెప్తున్నాను గుర్తుపెట్టుకో. ఒక లైలా మజ్ను, ఒక దేవదాసు పార్వతి, ఒక రోమియో జూలియట్, ఒక రాధే శ్యామ్ లాగా ఒక మను ముక్కు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయే కథ వద్దురా. ఇలాంటి సొల్లు కబుర్లు ఇని అలవాటైపోయినరే. వేరే ఏమైనా ఉంటే చెప్పు. మా నాన్నకన్నా ఎక్కువ దొబ్బెత్తున్నారా బాబు నన్ను. ఇప్పుడు నీకేం కావాలి? ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చాను, కనీసం మీ ఊరైనా చూపించావు నాకు. ఊరు చూపించాలి అంతే కదా. పద ఇంగోరా, మా ఊరిని మా ఇంటి నుంచే పరిచయం చేస్తున్నాను. ఒక్క నిమిషం మామ. ఫోన్ ఎందుకురా? విలేజ్ బ్లాగ్ వీడియో తీసి యూట్యూబ్ లో పెడితే బోల్డెన్ డబ్బులు వస్తాయంట్రే. అంటే మా ఊరి మీద పడి సంపాదించేద్దామనే. నీకు కూడా ఎంతో కొంత ఇస్తాను లేరా. అలా అయితే ఓకే మావా. నేను షూట్ చేస్తూ ఉంటాను, నువ్వు అన్ని డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయి. అంత డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది వ్లాగ్ అవుతురా, లాగ్ అవుద్ది. నా స్టైల్లో నేను చెప్తాను, నువ్వు రికార్డ్ చేసుకో. యాక్షన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మామా ఛానల్ నాదిరే. ఓ సారీ మామా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆడి యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారు నా విలేజ్ ని. మామా ఏంటి మామా, విలేజ్ కూడా నీదేనా? కాదు మామా, కాకి రెట్టేసింది. బ్లడీ క్రౌ, డైపర్ వేసుకోలేదు అనుకుంటా, మీద వేసింది. విలేజ్ లో ఇలాంటివన్నీ కామనే ఫ్రెండ్స్, మీరేం అనుకోకండి. ఓకే మామా, లొకేషన్ షిఫ్ట్. ఇదిగోండి, ఈవిడ మా అమ్మ, ఈవిడ మా అమ్మమ్మ, ఇది వాళ్ళిద్దరూ కలిపేసిన గొబ్బెమ్మ. మామా గొబ్బెమ్మకో జూమేరా. ఇటు తిప్పు. ఇది మా ఆవు, ఇది దాని దూడ, ఇది అది వేసిన పేడ. మామా ఆ పేడను చూడరా ఎంత ఫ్రెష్ గా ఉందో, ఇప్పుడే వేసినట్టుంది. అవును మామా. ఒరే చూడమంటే వాసన చూడమని కాదురా, ఓ జూమ్ వేస్తామని. ఓ అలాగే. ఇప్పుడు ఇంక విలేజ్ లోకి ఎంటర్ అయిపోదాం పద. ఇదే పెద చెరువు, మా ఊరికి పరువు. ఇది ఉన్నంత వరకు రాదు మా కరువు. మామా ఇందులో వాటర్ అయితే మినరల్ వాటర్ కన్నా టేస్టీగా ఉంటారా. అవునా? అవును మామా, కావాలంటే తాగి చూడు. బానే ఉంది కానీ కొంచెం ఉప్పగా ఉందిరా. ఉప్పగా ఉందా? బహుశా దాని వల్ల అయి ఉంటది. చీ డర్టీ ఫెల్లో. నోనో డట్టి బఫెల్లో. ఇంక పద పొలాల్లోకి పోదాం. ఇదిగో మామా, ఎక్కడి నుంచి ఆ కొండ దాకా కనిపించే పొలం అంతా మీదేనా మామా? కాదు మామా, మా ఊరు ప్రెసిడెంట్. లుక్ అట్ దట్ తాటి చెట్టు, వెరీ టాల్ నా. దోస్ ఆర్ కాల్డ్ ముంజికాయలు, నరికితే ముంజులు వస్తాయి. వెరీ టేస్టీ. ఒరే నాస్టీ, ఎప్పుడైనా తిన్నావా? లేదు మామా, కానీ నీకు చెప్పనా, నీ ముఖం అచ్చం ముంజికాయలా ఉందిరా. నా తాటికాయ ముఖం అయితే నీ శనక్కాయ ముఖం. ఏటీడు పరారైపోయాడు. భూకంపం ఏమైనా వస్తుందేటి ఎలా వణికిపోతుంది. ఇదేంటి నా మీదకి వచ్చేస్తుంది? మా మామగారిని కాపాడడానికి ఎవరూ లేరా భగవంతుడా? బేబమ్మా, ఎద్దుతో ఎలా పోటీ పడ్డావే? దానికి నాకు పోటీ ఏట్రా, నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ. నువ్వు మామూలు దానివి కాదే బాబు. ఊర్లో పులుసు ఎక్కువ ఉన్నారా బుల్లడా? కొంచెం చూసుకొని తిరగండి, లేకపోతే గొల్లైపోతారు. పద మామా, మనం వ్లాగ్స్ కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు దాకా ప్రకృతిని చూసాం, ఇప్పుడు ప్రజలను చూద్దాం. మామా మెమరీ ఫుల్ రే. వేస్ట్ పిల్ల, డకోటా ఫోన్ నువ్వుని. ఇప్పుడు నేను తీస్తాను చూడు. అక్కడ ఏదో వెరైటీగా తాటాకులు గొట్టుంది, దగ్గరికి వెళ్ళి చూద్దాం ఫ్రెండ్స్. ఒరే దొంగ సచ్చినోడా, స్నానం చేస్తుంటే వీడియో తెస్తావా? నీ చెమ్మడిపోను. ఉండరా నీ పని చెప్తాను. ఒలే ఒసే రండి, ఇక్కడ ఎవడో వీడియోలు తీసేస్తున్నాడే, రండి. ఇది వీడియో కాదంటే వ్లాగ్. ఇదేదో లాగంట, లాగేస్తున్నాడు. ఎవర్రా మీరు? మా ఊర్లో కొత్తగా ఉంటున్నారు, ఇక్కడ ఏం చేస్తున్నారు? అంటే ఊరిని ఊరందరిని వీడియో తీస్తున్నాం అంకుల్. నేను చెప్పాను కదా, నా అందాలు తీయడానికి వచ్చారు. ఎంత మందంగా ఉన్నావు నువ్వు. అందం ఏంటంటే చూసారా, తీయాల్సిందంతా తీసేసి ఇప్పుడు ఏమంటున్నాడా? మేమేం దాన్ని తీయడానికి రాలేదు, తాటా గొట్ట అనుకుని వచ్చాం. మాకేం తెలుసు లోపల పెట్టుంటదని. అది పెట్టేంటి మామా? నువ్వు ఊరుకోరా, తుత్తు అంటావు. మీరు ఎన్ని చెప్పినా మీరు చేసింది మాత్రం పెద్ద తప్పు. ఉన్న పలంగా ఆ వీడియో డిలీట్ చేసి మేము వేసే సెక్షన్ పూర్తి చేయాలి. ఏముండదు మామా, ఏళ్ళని శిక్ష చేస్తారు. మహా అయితే 10 గుంజీలు తీయమంటారు అంతే. ఓకే మీసాల్ మ్యాన్, ఆ వీడియో ఎప్పుడో డిలీట్ చేస్తాం. ఎంతకే శిక్ష ఏంటి? గుంజీలు తీయాలా, గోడకొచ్చేయాలా? రెండూ కాదు, ఈ ఊర్లో ఉన్న గోడలన్నిటికీ పిడకలు వేయాలి. పేడకలా? అయినా అంత పేడ ఎక్కడిది? పేడేయడానికి గేదెలు రెడీ, పిడకలు వేయడానికి మీరు రెడీయా?
అయ్యా మావా సంవత్సరానికి సరిపడా పిడకలు కొట్టించారా ఇంకెళ్ళకి పిడకలకు డోకా లేదు. అవును మామ, కొట్టి కొట్టి చేతిలో గీతలు కూడా అరిగిపోయాయి. ఛీ, ఈ వాసన ఏంట్రా? పోతుందంటావా? కంగారు పడక మావా, ఒక 5-6 సబ్బులు అరక్కొడితే ఆటోమేటిక్ గా పోద్ది. ఎక్కడికి పోయారా ఎంతసేపును? ఊరి మీద పడి వచ్చేసిన ఆంబోతులు అలా తిరుగుతున్నారు. అంబోత్ కాదంకిల్, ఆవు పేడ. నువ్వురా అయినా మొఖాలేట్రా పెడకల్లా పెట్టారు. అన్ని పిడకలేస్తే ఆటోమేటిక్ గా ముఖం కూడా అలాగే అయిపోద్ది అంకుల్. నువ్వు ఊరుకోరా తుత్తు అంటావు. ఏట్రా మీ దగ్గర నుంచి ఏదో ఎలక్స్ వచ్చిన వాసన వస్తుంది. వీడు ఎలక్స్ అని చెప్పి ఏదో కొత్త సెంట్ కొన్నాడు నాన్నగారు. అది కొట్టినప్పటి నుంచి అలా ఎలక్స్ వచ్చిన వాసన వస్తుంది. చూసుకుని కొనాలి కదా మామ. సరే సరే, ఆ వాటాలు చూడలేకపోతున్నావు, వెళ్ళి స్నానం చేయండి. ఏమైంది మామ, కుక్క పిల్ల అలా వణుకుతున్నావు? ఆ నీళ్ళేంట్రా మామ అంత చల్లగా ఉన్నాయి? స్నానం అయ్యేలోపు కెటకెట్టేస్తానేమో అని భయం వేసింది. అవునా, అలా అయితే నా వాళ్ళు అస్సలు కాదురా బాబు. బాగా అలసిపోయాం కదా, శుభ్రంగా స్నానం చేసి పడుకుందాం అనుకున్నాను. ఈ చన్నీళ్ళు గోలేట్రా. ఛా బావా, ఏంట్రా? నేను కాదు మామ, నీ ఏంటి మీను? చన్నీళ్ళతో ఇబ్బంది పడతావని ఆల్రెడీ నీ కోసం వేడి నీళ్ళు పెట్టేశాను బావా. నా కోసం వేడి నీళ్ళు పెట్టావా? మామ